ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నవరాత్రులలో మనము అమ్మవారిని 9 రూపాలతో పూజిస్తూ ఉంటాము. అందులో నవదుర్గల యొక్క అవతార విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిగా నవదుర్గలలో వెలసిన అవతారము శైలపుత్రి. శైలపుత్రి కన్నా ముందు అమ్మవారు దక్షుడి కుమార్తెగా జన్మిస్తుంది. దక్షుడు నిరీశ్వర యాగం చేయడం, ఆ దక్షయజ్ఞంలో శివ నిందకు తట్టుకోలేక అమ్మవారు శరీరాన్ని దగ్ధం చేసుకోవడం మనకి తెలుసు. అమ్మవారు లుప్తమయ్యాక శివుడు తపస్సులో విలీనమైపోతాడు. తారకాసురుడు అనే రాక్షసుని చంపడానికి శివ పార్వతుల యొక్క పుత్రుడి అవసరం ఏర్పడింది. అందువల్ల అమ్మవారు ఆవిర్భవించాల్సిన సమయం వచ్చింది. మేనాదేవి తపస్సుకు మెచ్చి అమ్మవారు వారికి కుమార్తెగా జన్మిస్తుంది అని వరం ఇచ్చింది. అయితే పర్వతాన్ని సంస్కృతంలో శైలం అంటారు. పర్వతరాజు పుత్రికగా జన్మించింది కనుక శైలపుత్రిగా పేరుగాంచింది అమ్మవారు. హిమవంతుడు అంటే పర్వతరాజుకు మైనాకుడు, శైలపుత్రి అనే 2 సంతానం. మైనాకుడు గురించి మనం సుందరకాండలో వింటూ ఉంటాం. పర్వతరాజు అంటే పర్వతాలకు రాజు లేదా హిమవంతుడు. అమ్మవారు శైలపుత్రిగా జన్మించిన తర్వాత శివుని ప్రసన్నం చేసుకుని శివుణ్ణి వివాహం చేసుకునే వరం పొందుతుంది. శివ పార్వతుల వివాహం గురించి 7 ఋషులు 7 మాతృకలు పర్వతరాజును కలిసి మాట్లాడుతారు. పర్వతరాజు మేనాదేవి ఎంతో సంతోషంతో అంగీకరిస్తారు. అప్పుడు దేవతలకి ఒక సమస్య ఎదురవుతుంది. హిమవంతుడు కనుక చిత్తశుద్ధితో శివపార్వతులకి వివాహం చేస్తే హిమవంతుడికి మోక్షం వస్తుంది. దానివల్ల ఈ సృష్టి నుంచి హిమాలయాలు అదృశ్యమవుతాయి. హిమాలయాలలో ఎంతోమంది ఋషులు యోగులు తపస్సు చేస్తూ ఉంటారు. అందుకే హిమవంతుడు మేనావతి సంపూర్ణ చిత్తశుద్ధితో కాకుండా అన్య మనస్సుతో చేసేలా, శివుడి గురించి చిత్తభ్రాంతి కలిగేలా శివుడే అఘోరాల దర్శనమిస్తాడు. దాంతో భయపడిన మేనాదేవి శివ పార్వతుల వివాహానికి మొదట నిరాకరిస్తుంది. కానీ శైలపుత్రి ప్రార్థనతో స్వామి తన విరాట్ రూపంతో దర్శనమిస్తారు. శివ పార్వతుల వివాహం సంపూర్ణమవుతుంది. హిమాలయాలు ఈ ప్రపంచం నుంచి లుప్తం కాకుండా ఉంటాయి. అమ్మవారిని భవానీ, హేమావతి, హైమవతి అనే నామాలతో కూడా పిలుస్తారు. అమ్మవారి కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం పట్టుకొని ఉంటుంది. అమ్మ వృషభ వాహనం కలిగి ఉంటుంది. శైలపుత్రి ఆరాధన వలన సాధకులకు మూలాధార చక్రం ఉత్తేజితం అవుతుంది. మూలాధార చక్రం షట్చక్రాలలో మొదటిది. శైలపుత్రి ఆలయం వారణాసిలో మర్హియా ఘాట్ వద్ద ఉంది. కాశీలోని అలైపురలో శైలపుత్రి ప్రాచీన దేవాలయం ఉంది. ఈ అమ్మవారిని దర్శించినంత మాత్రం చేతనే వైవాహిక సమస్యలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే నవరాత్రి రోజుల్లో ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. శైలపుత్రి దుర్గా ధ్యాన శ్లోకం. అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ శ్లోకాన్ని భక్తులు పఠిస్తూ ఉంటారు. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సు కలిగి భక్తుల మనఃవాంఛలను తీర్చే మాత శైలపుత్రి దుర్గాదేవికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. ఇక ఈ అమ్మవారి యొక్క అలంకరణ గురించి, నైవేద్యాన్ని గురించి తెలుసుకుందాము. అమ్మవారిని శైలపుత్రిగా ఉన్న రోజున బంగారం, ఎరుపు రంగు చీరలతో అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారికి చక్కెర పొంగలి, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.
ఈ అమ్మవారిని ఆశ్వీజ శుక్ల పాడ్యమి నాడు శైలపుత్రి దుర్గాగా పూజించడం జరుగుతుంది. తప్పక ఆశ్వీజ శుక్ల పాడ్యమి అనగా నవరాత్రులలో మొదటి రోజున శైలపుత్రి దుర్గాదేవిని తప్పక అందరూ ధ్యానించి పూజించి అమ్మవారి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము. నమ శివాయ చ నమ శివాయ. నమో నారాయణాయ. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీ